నమస్తే అండి. ఇవాళ 2 హెల్త్ టిప్స్ చెప్దాం అనుకున్నాను మీ అందరికీ. ఆ హెల్త్ టిప్స్ ఏంటంటే, మనకి ఎర్ర ఉల్లిపాయ ఉంటాయి కదండి. ఆ ఎర్ర ఉల్లిపాయ పొట్టు తీసుకోండి. ఆ పొట్టుని ఒక గుప్పెడు తీసుకొని 250 ml వాటర్లో, అంటే పావు లీటర్ వాటర్లో ఈ పొట్టు వేసేసి బాగా మరగబెట్టండి. ఒక 5 minutes మరగబెట్టేసేయండి. ఆ వాటర్ వడగట్టేసి ఆ వాటర్లో షుగర్ కానీ, బెల్లం కానీ, తేనె కానీ ఒక స్పూన్ కలుపుకోండి. ఇవి టేస్ట్కి ఓకే. అది కలుపుకొని అవి తాగేసేయండి. అది ఎంత కలుపుకోవాలి? ఒక స్పూనే, అందుకంటే ఎక్కువ కలుపుకోకూడదు. ఓకే, అది కలుపుకొని తాగండి. అయితే ఇది తాగడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, మనకి కళ్ళు మంటలున్నా, కొంతమందికి కళ్ళు ఎర్రగా ఉంటాయి, ఊరికే నీళ్లు గారుతూ ఉంటాయి. ఓకే, పొరలు మొదలవుతున్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఇవి ఉపయోగపడతాయి. ఓకే, తగ్గడానికి. ఇంకా లో బీపీ, హై బీపీకి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఈ టిప్ ఒకటి చాలా మంచి ఉపయోగం, మీకు పనికొస్తుందని చెప్తున్నాను. ఇది ఒకటి చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి, ఇదే ఉల్లిపాయ పొట్టుతో మనము ఒక గుప్పెడు ఉల్లి పొట్టు తీసుకొని దాన్ని 250 ml వాటర్లో వేసి బాగా మరగపెట్టండి. ఒక 5 minutes మరగపెట్టి, ఆ మరిగేటప్పుడు దాంట్లో 2 మిరియాలు వేయండి. ఒక పించ్, అంటే ఇలా పట్టుకుంటే ఇలా ఉండేలాగా అనమాట, ఒక పించ్ పసుపు వేయండి. వేసి బాగా మరగపెట్టండి. 5 minutes చాలు. మరిగిన తర్వాత ఆ వాటర్లో అవి వడకడతాం కదా, ఆ వాటర్లో కావాలనుకున్న వాళ్ళు తేనె వేసుకొని తాగొచ్చు. లేదనుకున్న వాళ్ళు దాన్ని డికాషన్ లాగా, అది దిగుతుంది కదా వడగట్టిన తర్వాత, ఆ వాటర్ని డికాషన్ లాగా పాలలో కలుపుకొని కూడా తాగేసేయచ్చు. ఓకే, పిల్లలైతే ఈ క్వాంటిటీని హాఫ్ చేసుకోండి, పెద్దవాళ్ళు అయితే చెప్పిన క్వాంటిటీ యాజ్ ఇట్ ఈజ్ వేసుకోండి. ఓకే, ఇది వచ్చేటప్పటికి మనకి జలుబు, దగ్గు, కఫము, థ్రోట్ ఇరిటేషను, నోస్ ఇరిటేషను, వీటన్నిటికీ బాగా పనిచేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ టిప్స్ పాటించి మీరు వాడుకుంటూ ఉంటే, మీరు వాడుకుని ఏమైనా రిజల్ట్ చూస్తే నాకు మెసేజ్ చేయండి. అప్పుడు నేను పెట్టేది మీకు ఉపయోగపడుతుంది అని నేను హ్యాపీ ఫీల్ అవుతా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.